Namaskar, I am Dr. S.A. Kumar, Nobel Multi-Speciality Clinic, Hyderabad, Sun City. And ఈరోజు యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలామంది ఈ ప్రాబ్లమ్స్తో ఇప్పుడు సఫర్ అవుతున్నారు అండ్ ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఈ టైప్ ప్రాబ్లంతో ఏదో ఒక రకంగా ఏదో ఒక పర్సన్ బాధపడుతున్నారు కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనం అనుకోవాలి అండ్ మీరు యూ షుడ్ బి కేర్ఫుల్ స్పెషల్లీ అండ్ దిస్ టాపిక్ ఈజ్ డయాబెటీస్. ఈ డయాబెటీస్లో యాక్చువల్గా నార్మల్గా ఎట్లా ఉంది అంటే లైక్ నార్మల్గా మనం 2 టైప్స్ మనం చూస్తున్నాం, టైప్ 1 అండ్ టైప్ 2. ఓకే, సో ఈ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్కు మనం విదౌట్ మెడికేషన్ కూడా మనం మేనేజ్ చేయొచ్చు అండ్ విదౌట్ మెడికేషన్స్ కూడా మనకు మన లైఫ్ స్టైల్ మార్చుకొని మనకు ఫుడ్ హ్యాబిట్ కొంచెం మార్చుకొని విదౌట్ ఎనీ సైడ్ ఆఫ్ మెడికేషన్ విదౌట్ ఎనీ సైడ్ ఆఫ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా మనం బ్రతకవచ్చు. సో దీనిలో యాక్చువల్లీ అక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే హౌ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. దానిలో కొంచెం లిటిల్ బిట్ అయినా మనది కూడా ఎఫర్ట్ ఉండాలి. ఓన్లీ ఇఫ్ యూ డిపెండ్ అపాన్ ద డాక్టర్స్ యువర్ ప్రాబ్లం విల్ నెవర్ బీ సాల్వ్ అండ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ వాడాలి, లైఫ్ లాంగ్ మనం ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ తీసుకోవాలి అండ్ లైఫ్ లాంగ్ మనకు రకరకాల ఇబ్బందితో మనం హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్లో అగైన్ సర్జరీ అవసరం పడితే పడవచ్చు. సో ఇది అన్నీ జరగకుంటే ఉండాలి, మనకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. డయాబెటీస్ మనకు అఫెక్ట్ అవ్వకూడదు అని అనుకుంటే మనము ఈ టైపు ప్రొసీజర్ మనం పాటించాలి. సో ఫైనలీ ఐ విల్ టెల్ యూ డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్, డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజీజ్ అని మనం చెప్పొచ్చు. సో అక్కడ ఏమవుతుందంటే మనకు ఏ టైప్ ప్రాబ్లమ్స్ మన బాడీలో లైఫ్ స్టైల్ ద్వారా వచ్చింది, లైఫ్ స్టైల్ మారిపోతే మనకు వచ్చింది. ఆ లైఫ్ స్టైల్ మనం మార్చేస్తే మళ్ళీ అగైన్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద ఓల్డ్ లైఫ్ స్టైల్ ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఆటోమేటికలీ పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సొల్యూషన్స్ అని మనం చెప్పొచ్చు. బట్ అక్కడ యాక్చువల్లీ పీపుల్ కమ్స్ అండ్ టెల్ మీ, సార్ యాక్చువల్లీ వీఆర్ నాట్ ఈటింగ్ షుగర్ బట్ స్టిల్ మై షుగర్ లెవెల్ ఈజ్ వెరీ హై. మేము స్వీట్ తినడం లేదు, షుగర్ తినడం లేదు, షుగర్ కంప్లీట్గా మానేసాం అండ్ స్వీట్ కూడా కంప్లీట్గా పూర్తిగా మేము తినడం మానేసాం, బట్ అయినా సరే మనకు షుగర్ పెరుగుతుంది అని చెప్తున్నారు. It's very interesting question. In fact, it's a very interesting question for the public. So, ఎక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ మనం చూస్తే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ ఈట్ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ ప్రతి దానిలో మనకు యాక్చువల్లీ గ్లూకోజ్ లెవెల్ కొంచెం హైగానే ఉంటుంది. సో మనము ఈవెన్ స్వీట్ తగ్గించినా సరే, మనం చక్కెర తినకపోయినా సరే మనకు 100% మన బాడీలో షుగర్ లెవెల్ పెరగడం అవకాశం ఉంది. అంటే అది ఎలా జరుగుతుంది ఫస్ట్ మీకు చెప్తాను, తర్వాత నేను చెప్తాను ఏం చేయాలని. సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, యు ఆర్ టేకింగ్ ఏ కప్ ఆఫ్ టీ, యు ఆర్ గెటింగ్ 5 grams ఆఫ్ షుగర్ డైరెక్ట్లీ ఫ్రమ్ దట్. 5 grams of sugar in the sense 5 grams of glucose. Okay, so that you are getting directly. And apart from that, you are coming to the breakfast. If you are eating 4 to 5 idlis, you are getting around 20 grams of glucose from that. So it is 25. And apart from that, you are coming to the lunch, you are taking a full meals. There you are getting around 300 to 350 grams glucose from that. And coming to the snacks in the afternoon, there also you are getting around 20 grams or 25 grams. And apart from that, if you think of the dinner, ఓకే, డిన్నర్లు సపోజ్ కొంతమంది జొన్న రోట్లు కానీ లేకపోతే కొంతమంది చపాతీ తింటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక 50% మీరు తీసుకోండి, లెట్స్ సే అరౌండ్ 200 grams. సో ఓవరాల్గా మనం చూస్తే డైలీ బేసిస్లో 600 to 700 grams గ్లూకోజ్ వీఆర్ కన్జ్యూమింగ్ పర్ డే. ఓకే, బట్ యు నో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో నార్మల్గా 5 liters బ్లడ్ ఉంటుంది, ఒక అడల్ట్ బాడీలో 5 liters ఉంటుంది. బట్ ఓకే, ఇఫ్ దే ఆర్ ఇంటూ వెరీ ఫ్యాటీ, దే ఆర్ వెరీ హెల్దీ బాడీ అయితే వాళ్ళ బాడీలో కొంచెం
ఎక్కువ కూడా ఉండొచ్చు, వాళ్ళ హైట్ వాళ్ళ బాడీ వెయిట్ పట్టి ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఆన్ అన్ అవరేజ్ మనం చూస్తే ఒక 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఆ 5 లీటర్స్ బ్లడ్లు ఈచ్ లీటర్కు మనకు కావాల్సిన గ్లూకోజ్ ఓన్లీ 1 గ్రామ్. సో 5 లీటర్స్లో మనకు ఎన్ని గ్రామ్స్ కావాలి మన బాడీకి? ఓన్లీ 5 grams we need for our body. But whereas we are consuming so much of higher level of glucose in the terms of our diet. ఓకే, సో ఇది అన్నీ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం అక్కడ. సో నా ఉద్దేశం ఏంటంటే మనము హై క్యాలరిక్ ఫుడ్ తగ్గించాలి, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ మనం తగ్గించాలి. ఈ రెండు మనం కంట్రోల్ చేసేసామనుకో ఆటోమేటికలీ మనకు ఏమవుతుందంటే మన బాడీలో షుగర్ లెవెల్ నార్మలైజ్ అయిపోతాయి. అండ్ షుగర్ లెవెల్ నార్మలైజ్ అయితే మనకు అగైన్ ఒక న్యూ టైప్ ఆఫ్ శరీరం మనకు కనపడతాయి. అండ్ విల్ ఫీల్ హెల్దీ అండ్ విల్ డెఫినెట్లీ లైక్ వీ కెన్ మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ ఇన్ ఫ్యూచర్. మనకు ఈ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమీ అవసరం ఉండదు. సో మనం చేయాల్సింది ఏంటి, అక్కడ చిట్కాలు చెప్పేస్తాను. ఈ చిట్కాలు మీరు ఖచ్చితంగా పాటించండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ అక్కడ స్క్రీన్ పైన ఉంది కాబట్టి మీరు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. అక్కడ యాక్చువల్గా అక్కడ ఏంటంటే డైలీ బేసిస్లో మీరు పొద్దున లేవగానే మీరు అట్లీస్ట్ 1 hour స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ వాళ్ళ ఎక్సర్సైజ్ మీరు చేయండి. దట్ ఈస్ 1. ద సెకండ్ థింగ్, మీరు డైలీ బేసిస్లో పొద్దున లేచిన తర్వాత బ్రష్ చేశాక యూ టేక్ 15 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మీరు తాగాలి. ఓకే, తాగిన తర్వాత ఒక్కో చెంచా మెంతులు, నానపెట్టిన మెంతులు తినాలి. అంటే రాత్రిపూట నానపెట్టేసి పొద్దున పూట అది తినాలి. తినేసి మీరు కొంచెం మంచినీళ్ళు తాగండి. యూ కెన్ టేక్ ఇట్ అరౌండ్ 1/2 liter వాటర్ మీరు డైలీ బేసిస్లో తాగండి. తాగిన తర్వాత దెన్ ఫర్దర్గా మీరు టిఫిన్ చేయొచ్చు. అండ్ టిఫిన్లో మీరు ఓన్లీ ఫ్రూట్స్ తినండి. యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ఫ్రూట్స్. దట్ ఈస్ 1. ద సెకండ్ థింగ్, టిఫిన్ తర్వాత మినిమం 4 hours గ్యాప్ ఉండాలి. అండ్ అప్పుడు మీరు లంచ్ తీసుకోండి. లంచ్కి ముందే మీరు మినిమం ఒక 250 grams మీరు పచ్చి వెజిటేబుల్, పచ్చి కూరగాయలు లైక్ క్యారెట్, బీట్రూట్, ఖీరా అండ్ దాని తప్పటి టమాటో అండ్ రా ఆనియన్, ఇది అన్నీ మీరు తీసుకోవచ్చు. అండ్ సేమ్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ నైట్ ఆల్సో. నైట్ కూడా అగైన్ వెజిటేబుల్ తినేసి తర్వాత మీరు నెక్స్ట్ భోజనం చేయండి. అండ్ ఫుడ్ టు ఫిడ్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ అరౌండ్ 6 hours గ్యాప్, దట్ ఈస్ మచ్ బెటర్. ఇది మాత్రమే మీరు చేయండి. యువర్ షుగర్ లెవెల్ విల్ బికమ్ నార్మల్ విత్ ఇన్ 7 days ఆఫ్ టైమ్. యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. యూ బై ఏ గ్లూకోమీటర్ ద్వారా మీరు చెక్ చేయండి. చెక్ చేసి ఈవెన్ నాకు ఫిగర్ కూడా మీరు పంపొచ్చు. ఓకే, బట్ ఖచ్చితంగా మీకు ఎక్సర్సైజ్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి. అండ్ దాని తప్పటి మీకు ఖచ్చితంగా ఫ్రూట్స్ ఇంటేక్, వెజిటేబుల్ ఇంటేక్ డైలీ బేసిస్లో నేను చెప్పిన పరంగా ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నార్మల్ డైట్ మీరు ఏదైనా తీసుకోండి, దర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఇది అన్నీ కరెక్ట్గా ఉంటే, ఈ కోకోనట్ ఆయిల్ తాగడం ఉంటే మీకు 100 to 100% డయాబెటీస్ విల్ బికమ్ నార్మల్ విత్ ఇన్ 7 days ఆఫ్ టైమ్. సో దిస్ ఈజ్ 100% గ్యారంటీ ఫ్రమ్ మై సైడ్. బట్ మీరు సరిగా పాటిస్తేనే ఈ రిజల్ట్ వస్తుంది. లేకపోతే సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దీస్ పాయింట్స్ దెన్ రాదు. దట్ ఈస్ 1. ద సెకండ్ థింగ్, యూ విల్ హ్యావ్ టు అవాయిడ్ మిల్క్. యూ విల్ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ ద జంక్ ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. అండ్ యూ విల్ హ్యావ్ టు అవాయిడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్ ప్రోటీన్. సో ఇది అన్నీ మీరు అవాయిడ్ చేయండి అండ్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. యూ కెన్ రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్ అబౌట్ దిస్ పాయింట్స్ అనమాట. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఫర్ ఎనీథింగ్ దెన్ అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాబ్లం తగ్గదు. ఇట్ విల్ టేక్ మచ్ మోర్ టైం. లేకపోతే ఏమవుతుందంటే 100 to 100% యూ విల్ గెట్ ద రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్.